హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక దాచిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 లవంగ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు 2 ఉల్లిపాయలని పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసుకొని వేసి ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడగా సాల్టు, అలాగే 2 స్పూన్ల క్రీమ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఆకుని కట్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. అంతేనండి, కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.